హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అంటారన్నట్టు. హై వాల్యూ ట్రాన్సాక్షన్ అంటే ఈ సంవత్సరం మీరు ఒక 30,00,000 కంటే ఎక్కువ ప్రాపర్టీ కొన్నారు. హ్మ్. ఆటోమేటిక్‌గా సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాడు ఇన్‌కమ్ టాక్స్ వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఎస్ఎఫ్‌టి ఫార్మ్‌లో. ఈ పలానా పర్సన్ 40,00,000 పెట్టి ప్రాపర్టీ కొన్నాడు. మరి చూసుకో అన్నట్టు. మీరంతా బ్యాక్ ఎండ్‌లో అది. సో, ఇన్‌కమ్ లేకపోయినా ఈ ఇయర్‌లో హ్మ్. మీరు హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేసుంటే, హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఫస్ట్ ప్రాపర్టీ పర్చేజ్ చేయడం. ఓకే. ఒక పెద్ద ప్రాపర్టీ ఏదైనా 30,00,000 కంటే ఎక్కువ ఉన్నది ఏదైనా పెద్ద ప్రాపర్టీ మా లెక్క ప్రకారం. ఓకే. ఇంకా కొంచెం పెద్ద అమౌంట్ సిగ్నిఫికెంట్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం. ఓకే. 20, 30,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసాం. ఐటీ రిటర్న్స్ ఏం ఫైల్ చేయలేదు. హ్మ్. అది కూడా ప్రాబ్లమ్‌లో అయితది. ఓకే. ప్రాపర్టీ కొని ఐటీఆర్ ఫైల్ చేయకపోయినా ప్రాబ్లమ్‌లో పడతాం. మరి ఇంకా ఎఫ్‌డీస్ జనరల్‌గా ఎఫ్‌డీస్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు కదా సార్ చాలామంది. ఓకే. ఎఫ్‌డీస్ అవి ఇవి చేసి ఐటీఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఐటీఆర్ ఏముంది సార్ ఇప్పుడు ఎఫ్‌డీ చేసావు. ఇన్‌కమ్ ఏం లేదు. లేకపోతే లేదని చూయించు. రిటర్న్ ఫైల్ చేసి అయిపోతది కదా! నేను నాన్ రెసిడెంట్. నాకు ఇన్‌కమ్ 1,00,000 ఉంది. ఆ 1,00,000 చూయించి ఫైల్ చేసుకుంటే బెటర్. నోటీస్ రాదు. ఇప్పుడు ఇన్వెస్టెడ్ మనీ ఏదైతే ఉందో అది అవుట్ ఆఫ్ ఇండియా ఎర్న్ చేస్తుంది కాబట్టి అది నాన్ టాక్సిబుల్ మనీ. హ్మ్. దాంతో మీరు ప్రాపర్టీ కొన్నారు. హ్మ్. అయినా సరే ఆ ప్రాపర్టీ కొన్నది ఐఆర్ ఐటీఆర్‌లో చూపించాలి మీరు. ప్రాపర్టీ కొన్నాము అని డిస్క్లోజర్ ఏమి ఉండదు సార్. జస్ట్ నార్మల్ ఐటీఆర్ చేసి ఇక్కడ ఇండియాలో ఏమి ఇన్‌కమ్ ఉంటే అది చూయించి ఫైల్ చేసుకుంటే అయిపోతది. ఏమి లేకపోతే నిల్ అయినా ఫైల్ చేయాలి. జీరో చూపించైనా సరే.